నిర్మల్ జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే క్రైమ్ రేట్ చాలా తగ్గిందన్నారు ఎస్పీ జానకి షర్మిల. నేరాలతో పాటు గంజాయి సాకు 99% తగ్గించామని చెప్పారు. బాసర దగ్గర గోదావరి బ్రిడ్జిపై ఆత్మహత్యలు తగ్గించామన్నారు. ఇక వినాయక ఉత్సవాలు, దసరా నవరాత్రులను చిన్న లాఠీ చార్జ్ లేకుండా దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు. శివంగి టీములతో సున్నితమైన సమస్యలను విజయవంతంగా పరిష్కరించామన్నారు. ప్రస్తుతం జిల్లా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు ఎస్పీ. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పై నిఘా ఉంటుందని హెచ్చరించారు. బాసర గోదావరిలో తర్వాత ఇక్కడ మన బంగాళాఖాతం మనం బాసర ముఖ్యంగా ఫ్లడ్స్కి సంబంధించి చాలా మనకి కంటిన్యూస్గా టూ మంత్స్ ఫ్లడ్స్ నడిచినాయి, మీకు అందరికీ తెలుసు. దీనిలో ప్రతిసారి మన నిర్మల్ పోలీసు దే రోజ్ టు ద అకేషన్. గోదావరి బ్రిడ్జ్ మీద మనకి పెట్రోలింగ్ సరిగా లేకపోవడం వల్ల చాలా మంది సూసైడ్స్కి పాల్పడుతున్నారు అనేసి ఒక ఇన్పుట్ ఉండింది. దానివల్ల బాసర గోదావరి బ్రిడ్జ్ మీద స్పెషల్గా ఒక గ్రూపుల్ టీం పెట్టాము. వీళ్ళు మనకు చాలా మందిని సేవ్ చేశారు. 900 కాకుండా దగ్గర ఒక 40 మెంబర్స్ వరకు, 40 or 50 మెంబర్స్ ఆత్మహత్య పాల్పడబోతున్న వాళ్ళు వెళ్ళి టైమ్లీ సేవ్ చేయడం వల్ల ఇలా చాలా ప్రాణాలు రక్షించడం జరిగింది. ఏంటంటే హైదరాబాద్లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్కి మన ప్రతి ఊరు నుంచి కూడా, అంటే కమ్యూనల్లీ సెన్సిటివ్ ఉన్న ముదోలు, బైన్సా, తర్వాత మనకి నిర్మల్, ఖానాపూర్ ఈ ఏరియాస్ నుంచి సీసీ కెమెరాస్ హైదరాబాద్లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం